గత 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులమైన మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము గత ప్రభుత్వం నుండి అడుగుతూ ఉన్నాము. ఈ యూనివర్సిటీల యొక్క బాధ్యతలు అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో కానీ అకాడమిక్ పొజిషన్లో కానీ మేమే ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేస్తే ఇంకా యూనివర్సిటీ స్ట్రెంథన్ అవుతుందని మేము డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ గత ప్రభుత్వం నెరవేర్చలేదు, ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రెగ్యులర్ చేయమని అడిగినందుకు ఆ రెగ్యులర్ చేయకపోవడమే కాకుండా రిక్రూట్మెంట్ చేద్దామని 21 జీవోలు తీసుకొచ్చింది గవర్నమెంట్. సో ఆ 21 జీవోలు ఏంటంటే మా సమస్యను పరిష్కరించిన తర్వాతనే ఆ రిక్రూట్మెంట్ కానీ ఏమైనా కానీ చేసుకోవాలని మేము 12 యూనివర్సిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే గత ప్రభుత్వము ఏదైతే వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే ఏడో గ్యారంటీగా చెప్తున్నదో హక్కులను రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తున్నామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించమని అడిగినందుకు మమ్మల్ని లేడీ టీచర్లు కూడా చూడకుండా అరెస్ట్ చేసింది, హౌస్ అరెస్ట్ చేసింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మా యొక్క సమస్యను పరిష్కరించిన తర్వాతనే రిక్రూట్మెంట్కి వెళ్ళాలని పత్రికాముఖంగా రేవంత్ రెడ్డి గారికి విద్యామంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు.